నందు 12 అవుతుంది. ఎంతసేపని నిన్ను బతిమాలాలి? నేను తిన్నా. నువ్వు తినకుండా నేను తినలేకపోతున్నాను. ఏ పతి భక్తా? ఈ చురకలే నన్ను పడగొట్టింది. నా కర్మ. సరే నేను తింటాను. జీవితంలో దేనికి ఓడిపోకూడదు, ఫైట్ చేయాలి. కాలేజ్ కడుపుతో కూర్చుంటే నువ్వు చెప్పే మాటకు లొంగిపోయే ప్రమాదం ఉంది. అందుకే తిన్నాక నీతో మాట్లాడతాను. ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు నందు? సెకండ్ మ్యారేజెస్ చాలా కామన్. కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వే అడ్జస్ట్ అయిపోతావు చూడు. రత్నమాలని నేను ఒప్పిస్తాను. వారానికి 3 రోజులు రత్నంతో ఉండు. తనకెంత డబ్బు కావాలని ఇస్తా. ఈ బిల్డింగ్, కారు తనకే ఇచ్చేస్తా. నీ అనాథాశ్రమానికి ఫండ్స్ ఎంతైనా తీసుకో. కానీ ప్లీజ్ ఈ పెళ్లి కాదనదు నందు. ప్లీజ్ నందు. నీ ధనంతో ఐశ్వర్యంతో మా జీవితాలకు వెలకట్టాలనుకుంటున్నావా? ఎన్నటికీ కట్టలేవు. నీ దురాగతాలకి దురహంకారాలకి ఈ లెక్కపల్లి నందగోపాల్ లొంగడు. ఈ సినిమా డైలాగ్ లాపుతావా? చస్తే ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నావు. ఎక్కడికి వెళ్తాం నందు? ఏ చెప్తే అక్కడి నుంచి కూడా ఈడ్చుకొద్దామనా? పాపం ఎక్కడ పడుకుంటావో ఏమో అని. ఆహా దయామాత దిగొచ్చిందండి. నువ్వు అర్థం చేసుకోవట్లేదు కానీ నా మనసు వెన్నెలాంటిది నందు. తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, కరిగిపోతే మా లాంటి జీవితాలు కొట్టుకుపోతాయి. What a sense of humor. ఇంటికా రత్నమాల రానొస్తుందా? పార్కెళ్ళి పడుకుంటా. నిన్నటి నుంచి తిండి నిద్ర లేదు కదా. ఆకలైతే ఇక్కడ తీరింది. ఆ నిద్ర కూడా అయిపోతే నందు, నీ థియరీ ప్రకారమే బాగా రెస్ట్ తీసుకుంటే రేపు నాతో ఫైట్ చేయడానికి శక్తి వస్తుంది. రేపు కూల్గా మాట్లాడదాం. ఇవాళ వెళ్ళి గెస్ట్ రూమ్ లో పడుకో. నేను గెస్ట్ రూమ్ లో పడుకోను, సోఫాలో పడుకుంటా. సరే నీ ఇష్టం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే గుడ్ క్యాచ్. టామ్ అండ్ జెర్రీ. నందు, రాత్రిరంతా ఎక్కడికి వెళ్ళా? పొద్దున లేస్తే కూడా లేవు. ఆఫీస్ నుంచి కవర్ వస్తే అర్జెంట్ పని మీద వెళ్ళానమ్మా. ఇదిగో ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నా. అవును నీ టిఫిన్ బాక్స్ ఏదిరా? మమ్మీ ఇవ్వలేదు. ఏమో మరి, రాత్రంతా ఏడుస్తూ ఉంది. అలాగా? పొద్దున కూడా ఏడుస్తుంది. ఎందుకు డాడీ ఏడుస్తుంది? మీ అమ్మొట్టి పిరికిదిరా. పిల్లిని చూస్తే మే, బలిని చూస్తే బా అని జరుచుకుంటది. పిల్లిని చూస్తే మే, బలిని చూస్తే బా. ఒకసారి వెనకాల మమ్మీ కూడా చూపించు. మమ్మీ, డాడీ నేను భలే ఎక్కిరిస్తున్నాడు. మళ్ళీ మమ్మీకి చూపించు డాడీ.
అన్నం తినే ముందు చాక్లెట్ తినద్దని ఎన్నిసార్లు చెప్పాను? రా. తిను. నువ్వు తినమ్మా. నా మీద కోపం పాప మీద చూపిస్తావు ఎందుకు? పాపం ముందే మాట్లాడద్దు. అసలు ఎందుకు వచ్చాను మీరు ఇక్కడికి? పాపం చూద్దామని. నువ్వు ఎలా ఉన్నావు అడిగి దాన్ని కనుక్కుందామని. మీకు నాకు ఏ సంబంధం లేదు. మీ మొహం కూడా నాకు చూపించద్దు. ఏంటి రత్నం ఇదంతా? దీని మీద మీ నీడ కూడా పడ్డానికి వీల్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతా నీ ఇష్టమేనా? ఇదేం బాలేదు రత్నం. ఇక నీ మాట నేను విందర్చుకోలేదు. నువ్వెంత రబత్ చేసినా సరే అది నా ఇల్లు, ఇది నా పిల్ల, నువ్వు నా పెళ్ళాం. నేను వచ్చి ఇంట్లోనే ఉంటాను. ఏం చేసుకుంటావు చేసుకో. అంతేనా? అంతే. అలాగే కానివ్వండి. నేనేం చేయాలో నాకు కూడా బాగా తెలుసు. ఏం చేస్తావే? పాప మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు మా దగ్గరికి వచ్చారంటే నేను విషయం తాగి చచ్చిపోతాను. ఆకాశానికి ఆశలనిచ్చెన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు. తలచినదొకటి జరిగినదొకటి కాగా ఈనాడు అయ్యో కంగే తిన్నాడు. టైము పాములా కాటు వేయగా నడివీధిలో తను ఒంటరిగా సతమతమయ్యే వేదనతోనే లైఫ్ టెన్షనే పెరగంగా. ఆకాశానికి ఆశలనిచ్చెన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు. కందగడ్డకు లేని దొరద ఆ కత్తి పీటకు ఎందుకులే. గుట్టుగా దాచిన రహస్యాలనే పట్టబయలునే గావించే సైంధవ శాస్త్రి అడ్డును దాటి సొంత గూటికే పోలేక. ఆకాశానికి ఆశలనిచ్చెన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు. డింభకుడాను చిక్కితివనుచు నమిలి మింగెడి మాయావి. ఓరి జిమ్మడ తగలడు అనుచు చీపురు తులిపిన సావిత్రి. ఇద్దరి మధ్యన నలిగిపోతూ ఇక బ్రహ్మదేవునిది భారమని. ఆకాశానికి ఆశలనిచ్చెన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు, ఔరా క్రేజీ మునగాడు, ఔరా క్రేజీ మునగాడు, ఔరా క్రేజీ మునగాడు. ఏంట్రా మేజర్ ఇలా పిలిచావు? ఏమన్నా యుద్ధమా? ఆర్మీ వాళ్ళని చూస్తే మీకు యుద్ధాలు తప్ప ఇంకేం గుర్తురావా మావయ్య? ఇంతకీ విషయం ఏమిట్రా? మనం అందరం జేపీ గారి బంధువులం. మనం జేపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి డైరెక్టర్స్మే కాదు, వెల్ విషర్స్ కూడా. మనకు కూడా బాధ్యతలున్నాయండి. కానీ మేఘన మాత్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది. ఏం చేసిందిరా? మన మేఘన హైదరాబాద్కి వెళ్ళి పెళ్లి చేసుకుంది. అది ఆల్రెడీ పెళ్ళైన వాడితో.
ఇదంతా తను ఆడుతున్న గేమ్. సరదాగా కాదు, ఒక ఉద్దేశంతో. ఆ ఉద్దేశం ఏంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. నువ్వు చెప్పేది నిజమా? మీకంత డౌట్ ఉంటే హైదరాబాద్ నుంచి నిన్నే వచ్చిన వారిని అడగండి. ఎస్, తను పెళ్లి. ఆస్తిగల అమ్మాయి కోసం భార్యని మర్డర్ చేశాడన్న కేసులో ఇరుక్కోవాలని ఉందా? సారీ మేడం, ఏదో నోటి దోల.